శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి శనిగ్రహ వక్ర సంచార సందర్భంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇంతకీ శని మీకు ప్రస్తుతం ఏలినాడు శని మొదటి భాగం జరుగుతుంది. అయితే మీకు 12వ స్థానంలో ఆయన వక్రంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? జూన్ 30వ తేదీ ఉదయం వచ్చాడు. ఆయన 139 రోజుల పాటు ఆ 12వ స్థానంలో వక్ర సంచారంలో ఉంటూ నవంబర్ 15వ తేదీ వరకు ఉంటాడు. అయితే ఈ నవంబర్ 15 దాకా ఉండే 139 రోజులు ఆయన ఏం చేస్తాడు అంటే, మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి కనుక అందులో కొన్ని పాపకర్మలు చేసే ఉంటారు, కొంతమంది పుణ్యకర్మలు చేసే ఉంటారు. కనుక పాపకర్మలు ఉంటే దానికి తగినటువంటి ఏదో పెనాల్టీ శిక్షలు పడుతుంటాయి, పుణ్యకర్మలు చేస్తుంటే దానికి తగినటువంటి గోల్డ్ మెడల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, రివార్డ్స్, అవార్డ్స్, సర్టిఫికేట్స్ వస్తుంటాయి, ప్రశంస వస్తుంటాయి. కనుక ఈ 139లో కోటాను కోట్ల మంది జీవితాలను ఆయన స్టడీ చేసే సమయం చాలచ్చు, చాలకపోవచ్చు. పైగా 139 డే అండ్ నైట్ 24/7 చేయడు. ఆయన రెస్ట్ తీసుకుంటాడు, మధ్య మధ్యలో చాలా తీవ్రంగా రెస్ట్ తీసుకుంటాడు. ఆయన కర్మప్రభువు కదా, ప్రపంచవ్యాప్తంగా చూడాలి. అందుకే ఒక్కోసారి ఒక కోర్టులో కేసు వేస్తే ఆ కేసు ఒక్కోసారి 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే న్యాయమూర్తి ఇరు వర్గాల వైపు ఆయన వారు వినాలా, సాక్షులు చెప్పేటువంటి వివరాలను విని చెప్పాలా. కనుక ఆ విధంగా వాయిదాలు పడుతుంటాయి. అలాగే జన్మాంతరాల నుంచి కూడా ఇవి వస్తూ ఉంటాయి. కేవలం ఈ సంవత్సరంలో అన్ని కేసులు వగదగు, ఒక్కోసారి సంవత్సరాల తరబడి ఉంటుంటాయి. అయితే మనం దైవాన్ని ప్రార్థించాలి. అయ్యయ్య బాబాబు, స్వామి, భగవంతుడా, ఓ భగవతి, నా ఫైల్ ఏమన్నా పొరపాటున పైకి వస్తుందేమో, ఫైల్ రాకుండా వచ్చి ఈ సంవత్సరానికి తండాలు పెడితే నెక్స్ట్ ఇయర్ అప్పటి సంగతి తప్పు చూద్దాం అనమాట. అంటే మీకేమన్నా లోపల అనుమానం ఉండొచ్చు, నేను ఎక్కడ పాపకర్మలు చేయలేదు, పుణ్యకర్మలు చేశాను, కానీ మనకు తెలియకుండా కొన్ని జరిగి ఉండొచ్చు. సో అందువల్ల కర్మప్రభు వక్రగమనంలో ఇలాంటి శిక్షాకాలంగా, పరీక్షాకాలంగా వస్తాడు. అయితే ఆయన ఈ 139 రోజుల్లో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్లోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 30వ తారీఖు వచ్చేసాడు వక్రగమనానికి. కానీ రాగానే ఆయన సేద తీర్చుకోవాలి కదా, విశ్రాంతి తీసుకోవాలి కదా. కనుక ఎట్లా ఉంది ఏమిటి ఫైల్స్ తెమ్మంటాడు, వాళ్ళంతా ఫైల్స్ తీసుకొని వస్తారు. అందువల్ల అప్పటి నుంచి సున్నితంగా ఆ బంగ్లా వేసి ఇచ్చాడు. ఆ బంగ్లాలో పడుకున్నాడు, హాయిగా నిద్రపోయినాడు. జూలై నెల 16వ తేదీ మధ్యాహ్నం 11:19 హాయిగా విశ్రాంతి తీసుకుని ఆ రోజున 11:12 వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు భారత కాలమాన ప్రకారంగా. ఇంకా ఫైల్స్ అన్నీ టక ఫైల్స్ అన్నీ అట్లా ఇట్లా తిప్పేసి ఎంతసేపు చూస్తారు, కోటాను కోట్ల మంది. అయితే జడ్జిమెంట్ ఇవ్వటమే లేట్ అవుతుంటుంది. కనుక జడ్జిమెంటు ప్రారంభం కాబోతుంది. జడ్జిమెంట్స్ అన్ని వన్ బై వన్ వచ్చేస్తుంటాయి. ఎప్పుడంటే రేపే జూలై 19వ తేదీ రాత్రి 11:11 ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. ఎవరికి ఇస్తాడు చెప్పలేము. నాకు తెలిసి రాజకీయ నాయకులుగా ఉండి ఇస్తాడా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ రాజకీయ నాయకులుగా ఉండేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం గమనించవలసిందంటే ఈ 4 స్టేజెస్లో ఆయన ఇస్తాడు. ఒక్కొక్క స్టేజ్ 13 నుంచి 14 రోజులు ఉంటుంది. స్థిమితంగా రెస్ట్ తీసుకుంటాడు. 24/7 చేయడం. ఇక ఈ 4 స్టేజీల్లో మొదటి స్టేజ్ ఎప్పుడంటే రేపు రాత్రి, అంటే జూలై 19వ తేదీ రాత్రి 11:11 నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో మీరు ముఖ్యంగా సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి మీ మాట వారు వినకపోవచ్చు, వారి మాట మీరు లెక్క చేయకపోవచ్చు సంతాన విషయాల మీద. కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోలేకపోవచ్చు. వారి వివాహ విషయాలు కావచ్చు, వారి ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి విద్యా విషయాలు కావచ్చు, లేక వారికి ఉన్నటువంటి దాంపత్య జీవితంలో వారి కుటుంబ సమస్యలు ఏదైనా ఉండొచ్చు, లేదా వారు ప్రత్యేకంగా వచ్చి నాన్నగారు, అమ్మ మేము విడిపోవాలనుకుంటున్నాము కనుక ఆస్తితో పంపకాలు చేయని అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కనుక అలాంటి విషయాల్లో ఒక్కోసారి వారు ఏదైనా వచ్చానుకుని, ఆయన ఈ ఆస్తి సంపాదించి నేను మీకోసమే కదరా, ఈ 1 సంవత్సరం ఓపిక పట్టు, ఏదో చెప్పండి, వాళ్ళ కన్నీళ్ళు తుడవటం కోసం కాదండోయ్, కొంచెం ఏదన్నా ఒక మీ ప్రేమతో చెప్పడానికి ప్రయత్నం, అంతే తప్ప ఏంట్రా నీకు ఆస్తి ఇచ్చేది, నీకు ఆస్తిలో దిక్కున చోటు చెప్పుకపో అనేవారు ఉంటారు. అంత దూరం వద్దు, ఏదో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.
ఇక రెండవ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు దిక్కుని చోటు చెప్పుకోకపోయినా మన ఫైల్ పైకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మన ఫైల్ పైకి వచ్చేస్తుంది. ఆ విధంగా అక్కడ సిస్టమేటిక్గా ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీరో ఏమో ఐటీ ఎంప్లాయీ, పాపం ప్రపంచం మొత్తం ఐటీ ఎంప్లాయీ లాగా ఉంది. టకాని ఆ విధంగా ఎక్కడెక్కడైతే కోటాను కోట్ల మందిలో ఎవరైతే కొంచెం తల తిప్పుతుంటారో ఆటోమేటిక్గా ఫైల్ని తీసుకొచ్చి పైన పెట్టేస్తుంది. పైన పెట్టడం కాదు, ఆ శనిగ్రహానికి ఊరికట్లా హింట్ ఇస్తుంది. ఈ ఫైల్ చూడు, ఈ ఫైల్ చూడు, ఈ ఫైల్ చూడండి. మన కారులో కూర్చున్న తర్వాత బెల్ట్ పెట్టుకోలేదనుకో కీ 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 అరుస్తుంటుంది. అలాగే ఆ ఫైల్ పోయి ఆ శనిగ్రహానికి, శనిదేవుడికి హింట్ ఇస్తుంటుంది. ఎందుకు ఈ శ్రమ? కామ్గా ఉంటే మంచిది. ఇక రెండవ షెడ్యూల్ స్టేజ్ ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 నుంచి ఆగస్టు 30వ తేదీ రాత్రి 3:46 వరకు సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో రుణాల విషయంలో జాగ్రత్త. ఎక్కడ వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యతిరేకత లేకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, శత్రుల విషయంలో జాగ్రత్త. ఇక రుణాలు ఉంటాయి, మీరు ఇవ్వవలసినవి ఉంటాయి, రావాల్సినవి ఉంటాయి. వీటిలో ఎవరన్నా మీకు రావాల్సినవి ఉంటే గట్టిగా అడిగితే ఒక్కసారి అవతల కోపడవచ్చు. లేదా మీరు ఇవ్వవలసినవి ఇప్పుడు అడిగినా కూడా అవతల కోపడవచ్చు. అటు కష్టం ఇటు కష్టం అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈ సమయంలో ఏమాత్రం మీరు రెచ్చిపోయే విధంగా మాట్లాడితే మన ఫైల్ పైకి వచ్చేస్తుంది. కనుక జాగ్రత్తగా చూసి చూడనట్లుగా ఇంతకాలం ఆగం కదా, ఈ 13 రోజులు ఏం లే అనేటువంటి రీతిలో ఉండాలి. దీంతోపాటు ఏదైనా హై బీపీ కానీ, లో బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇంకేదైనా కార్డియాక్ సంబంధమైన సమస్యలు ఏవైనా అరైజ్ అవుతున్నట్టుగా మీకు అనుమానం వచ్చిందనుకో వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ కండి. అక్కడ డాక్టర్ని కన్సల్ట్ కాకపోతే కష్టం. కనుక డాక్టర్ గారిని కన్సల్ట్ ఇమీడియట్గా. ఇందాక పాయింట్ అయితే అనవసరంగా ఇంతకాలం ఆగాం కదా 13 రోజులు ఎందుకు అన్నాను. కానీ ఇక్కడ మాత్రం ఈ 13 రోజులు ఎందుకు, మంచి డాక్టర్ తర్వాత చూద్దాం అనుకోకూడదు సుమా. డాక్టర్ గారిని వెళ్ళి వారితో మాట్లాడి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవి చెప్పి వారికి తగినటువంటి మందులు సరంజా వ్యవహారం అంతా ఇస్తాడు. అది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకా 3వ స్టేజ్ ఉంది. అది సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 9:35 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం ఉంది. ఇది దాంపత్యం మీద ఉంటుంది, అనారోగ్యం మీద ఉంటుంది, అప్పుల మీద ఉంటుంది, శత్రువుల మీద ఉంటుంది, జీవిత భాగస్వామి, భార్యాభర్తలు, వ్యాపార భాగస్వాములు, దీంతో కొంత రిలేషన్స్ అంటే సహజీవనాలు ఇలాంటివి కూడా ఉన్నాయి, అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ ఉండొచ్చు. వివాహం చేసుకోవాలనుకునేవారు ఉంటారు. వివాహం ఆల్రెడీ నిర్ణయాలు జరిగి ఉంటాయి, లేక వివాహం ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి అంశాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములు. అలాగే ఈ 13-14 రోజుల్లోనే ఎవరన్నా ఒక ఫ్రెండ్తో కలిపి మన ఇద్దరం చిన్న వ్యాపారం పెడితే ఒక 4-5 రోజులు చిన్న కాంట్రాక్ట్ అవుతుంది, చిరుకొద్దు షేర్ చేసుకుందాం అనుకోకూడదు. అలాంటి షేరింగ్ వాటికి అసలు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ 4వ షెడ్యూల్, 4th స్టేజ్. ఇది అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:42 నుంచి నవంబర్ 6వ తేదీ ఉదయం 8:47 వరకు ఉంది. ఇక్కడ ఈ సమయం మొత్తం అన్ని అంశాలలో జాగ్రత్తలు, ఒకటి కాదు ప్రతిదీ. ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, ఇల్లు, వాకిలి, ప్రమోషన్స్, డిమోషన్స్, ఏవో సంతానం, వాళ్ళ చదువులు, మీ యొక్క ఆలోచనలు, మీకు కావాల్సినటువంటి డబ్బులు, గిబ్బుల వ్యవహారాలు అన్నింటి మీద కూడా ఈ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆల్ ఒక్కోసారి మీరు అనుకున్నప్పుడు సడన్గా ఆగిపోవచ్చు, ఒకసారి పోస్ట్పోన్ కావచ్చు, ఒకసారి క్యాన్సిల్ కావచ్చు. కనుక కొంచెం లైట్గా ఉప్పు అందుతున్నట్టు అందుతుంటుందో పలానా చోట ప్రోగ్రామ్ ఏదైనా వాయిదా పడే సూచనలు ఉన్నాయంటే కొంచెం జాగ్రత్తగా పావులు కదపాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది ముఖ్యంగా దీనికి కొంత మనకు ఏమిటంటే కొంత అనుకూలత కలగటం కోసంగా, అంటే మన ఫైల్ పైకి రాకుండా ఉండటం కోసంగా లలితా త్రిశతికి సంబంధించినటువంటి 60 హ్రీం బీజాక్షర నామాలంటూ నేను ప్రతి సంవత్సరం చెబుతున్నాను. అందులో ఈ సంవత్సరం కూడా అందించాను. అవి ఎక్కడున్నాయి అంటే ప్రణతి టెలివిజన్లో యూట్యూబ్ ఛానల్లో పైన హోమ్, నెక్స్ట్ వీడియోస్, నెక్స్ట్ షార్ట్స్, నెక్స్ట్ ప్లేలిస్ట్ అని, ఆ తర్వాత లైవ్ అని, ఆ తర్వాత కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీపై క్లిక్ చేస్తే ఒక 10-15 రోజులు వెనక్కి వెళ్ళారనుకోండి, అక్కడ దొరుకుతాయి. 139 రోజులు శని వక్రగమన సందర్భంగా పఠించవలసినటువంటి హ్రీం బీజాక్షర నామాలని
వాటిని గ్యాదర్ చేసుకోండి, చక్కగా పట్టించండి. ఇక ముగించే ముందు ఒక అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్తా. అదేమి తెలుసా? మీ రాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు. ఆయన శని నక్షత్రం ఉత్తరాభాద్రలోకి ఈ జూలై 8వ తేదీ వచ్చాడు. ఆయన కూడా త్వరలోనే ప్రాక్టీస్ వదిలిపెట్టబోతున్నాడు. ఇల్లు తీసుకున్నాడు, వాకిలి తీసుకుని ఉత్తరాభాద్రలోకి ఎంటర్ అయినాడు. ఆయన ఆ ఉత్తరాభాద్రలో ఎప్పటిదాకా ఉంటాడు? 8 నెలల 12 రోజుల పాటు కాపురం ఉంటాడు. అంటే నెక్స్ట్ 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ దాకా ఉంటాడు. కనుక ఆయన ప్రాక్టీస్ అతి త్వరలో ప్రారంభం చేస్తున్నాడు. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పరిహారం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ పరిహారం ఏమిటనేది ఒక 3-4 రోజులు వస్తుంది. ఇక ఫైనల్గా ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ, ఆ రోజు ఏమిటి? గాంధీ జయంతి. ఆ రోజు మరొకటి ఉంది, మహాలయ అమావాస్య, అదే భాద్రపద అమావాస్య. ఆ రోజు మరొకటి కూడా ఉంది, అదేమిటంటే కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం కేతుగ్రస్తంగా జరుగుతున్నది. కనుక ఆ రోజున సూర్యుడు యొక్క నక్షత్రం మధ్యాహ్నం 12:23 ఉత్తరా నక్షత్రంలో జరుగుతుంటుంది. అది సూర్య నక్షత్రం. ఈ సూర్యుడు అంటేనే ఈ సోకాల్ శనికి బద్ధ శత్రుత్వం ఉంది. కనుక అక్టోబర్ 2వ తేదీన మీరు ఏం చేయాలి అంటే, ఏం పూజలు పునస్కారాలు ఉంగరాలు బొంగరాలు కాదండి, ముఖ్యంగా ఆ రోజు గోధుమ పిండికి సంబంధించిన ప్రోడక్ట్లు ఏమీ తినొద్దు. బిస్కెట్స్ కూడా తాగొద్దు. బొంబాయి తాగుతూ వచ్చి ఉప్మా వద్దు. ఇడ్లీ పెసరట్టు తింటారు, అదొద్దు. పూరీలు వద్దు. గోధుమ పిండి చేసిన పుల్కాలు, గోధుమ పిండి చేసినటువంటి చపాతీలు. నన్ను తిట్టుకుంటారు హోటల్స్ వారంతా. ఆ రోజు పూరీలు అమ్ముడుపోకపోవచ్చు. తర్వాత గుండుగా ఉంటే మైసూర్ బజ్జీ, మైసూర్ బోండా, ఐ థింక్ మైసూర్ బోండా మైదా పిండి చేస్తారు. మైదా పిండి కూడా ఈ బై ప్రోడక్టే. కనుక ఆ గోధుమ సంబంధ జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులను ఏమీ దగ్గరికి రాలేయకుండా చూడండి. ఆ ఒక్కరోజు తినండి. ఇన్ కేస్ తింటే ఏమవుతుందండి? ఏమవుతుంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గోధుమ పిండితో తినే పదార్థాలు తింటే పెద్ద ఆయన దగ్గరికి పోతుంది. ఈయన గోధుమ పిండితో తిన్నాడండి, మీ ప్రధాన శత్రువు శని. ఆ శని యొక్క ధాన్యం కనీసం నువ్వులన్నా తినలేదు, ఆయన తింటున్నాడు. ఎందుకు? మన మీద రిపోర్ట్స్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కనుక కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాహు సంబంధంగా ఆ పరిహారం కూడా, వ్యాపారకు సంబంధ పరిహారం ఉంది, అది 3-4 రోజుల్లో పరిహారం అందిస్తాను. ఆ పరిహారం కూడా చక్కగా పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.